జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలోని బెసరన్ వ్యాలీ వద్ద జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటన భారత్ పాకిస్తాన్కు సంబంధించి మరింత ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో తాజా పరిస్థితులు వివరించేందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సాయంత్రం 6 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలోని బెసరన్ వ్యాలీ వద్ద జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆందోళనను రేకిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. ఏదైతే పహల్గాంలో జరిగిన ఘటన తర్వాత నిన్న భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అందులో పాకిస్తాన్పై అనేక ఆంక్షలు విధిస్తూ ఆ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా 3 సమావేశాలు కూడా జరుగుతాయి. ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పహల్గాం దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది కూడా ఇవ్వాలి అనే దానిపైన ఈ సమావేశంలో డిస్కషన్ చేయడంతో పాటుగా ముఖ్యంగా ఈ దాడి ఘటనను ఖండించడంతో పాటు అందులో చనిపోయిన వారికి నివాళులర్పించి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని జరిపే ఒక తీర్మానాన్ని కూడా సిడబ్ల్యూసి సమావేశంలో చేసే అవకాశం ఉంది. 10:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓల్డ్ కార్యాలయంలో ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. దీని తర్వాత అతి కీలకమైన సమావేశం అనేది కూడా సాయంత్రం జరుగుతుంది. సాయంత్రం జరిగే సమావేశంలో కనుక ప్రధానంగా చూసినట్లయితే అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పహల్గాం దాడి ఘటనకు చోటు చేసుకోవడానికి గల కారణాలు, దాని తదనంతర పరిణామాలు, అదేవిధంగా నిన్న జరిగిన కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా పాకిస్తాన్ పైన ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న తీవ్రవాద శిబిరాలపైన మెరుపు దాడులన్నింటి కూడా నిర్వహించాలనే డిమాండ్, వీటన్నిటిపైన కూడా చర్చించడంతో పాటుగా వివిధ రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కూడా కనపడుతోంది. అయితే మరికొద్ది సేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి మంత్రికి సంబంధించిన కీలక సమావేశం జరుగుతుంది. ఎందుకంటే సింధు నది జలాల ఒప్పందం నుంచి భారత ప్రభుత్వం తప్పుకుంటుందని చెప్పేసి కూడా నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో అసలు దాని నుంచి ఏ విధంగా తప్పుకోవాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు. ఎందుకంటే 1960లో కుదిరిన ఒప్పందం ప్రకారం కనుక చూసినట్లయితే ఈ ఒప్పందం నుంచి 2 దేశాలు అంగీకరించిన తర్వాత మాత్రమే ఎవరైనా తప్పుకోవాలనుకుంటే తప్పుకోవచ్చు తప్ప ఏకపక్షంగా ఒక దేశం తప్పుకోవడానికి వీలు లేదు అనేది కూడా ఒక నిబంధన అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అయితే గతంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా భారతదేశం ఉదాహరణగా చూపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ ఒక దేశం కనుక ఇంకో దేశానికి వ్యతిరేకంగా కనుక తీవ్రవాద కార్యకలాపాలకు చర్యలు కనుక పాల్పడినట్లయితే ఒప్పందాలను రద్దు చేసుకునే హక్కు అనేది కూడా ఆ దేశాలకు ఉంటుందని చెప్పేసి అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూపించి భారతదేశం ఈ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకోవాలని కనుక చూస్తుంది. అయితే ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటామని చెప్పేసి భారతదేశం ప్రకటించిన నేపథ్యంలో దాని పర్యవసానాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, దాని నుంచి ఏ విధంగా తప్పుకోవచ్చు, ఎందుకంటే అంతర్జాతీయ సమాజం నుంచి ఈ విషయంలో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చెప్పాలి అంటే దానికి ఎటువంటి సమాధానం ఇవ్వాలి అనే దాని గురించి ఈ సమావేశం అనేది కూడా జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసినట్లయితే నిన్నటి మీటింగ్ తర్వాత ఈ
ఈరోజు జరగబోతున్న కీలక సమావేశాలు కాబట్టి ఈ కీలక సమావేశాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. మరొక వైపు పాకిస్తాన్ ప్రధాని ఆధ్వర్యంలో ఈరోజు పాకిస్తాన్కు సంబంధించిన జాతీయ భద్రతా మండలి సమావేశం జరుగుతుంది. నిన్న ఇండియా వైపు నుంచి విధించిన శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన డిస్కషన్ చేయడంతో పాటు వాటికి ప్రతిగా పాకిస్తాన్ వైపు నుంచి కూడా కొన్ని రియాక్షన్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన కూడా ఈరోజు మరోసారి ఇటు అఖిలపక్ష సమావేశంలో కూడా డిస్కషన్ అనేది కూడా జరగబోతుంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ పెహల్గావ్ ఘటనలో తమకు ఎటువంటి రోల్ అనేది కూడా లేదు, తమ పాత్ర లేదు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అది నమ్మశక్యంగా కూడా లేదు. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న తీవ్రవాద శిబిరాలు, అదేవిధంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు చేస్తున్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియా అంతర్జాతీయ పరంగా కూడా ఎండగట్టే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా ఈరోజు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన దర్యాప్తులో బయటపడ్డ ఒక కోణం ఏంటంటే గతంలో ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడి ఏదైతే ఉందో దానితో స్ఫూర్తి పొంది ఇక్కడ టీఆర్ఎఫ్ అదేవిధంగా లష్కర్ తోయిబా రెండు ఉగ్రవాద సంస్థలు కూడా దాడులు నిర్వహించాయనేది కూడా ఒక అంశం అనేది కూడా బయటపడింది. అక్కడ ఆ రోజు హమాస్ ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్లోని ఒక నైట్ క్లబ్పై దాడి చేసి చాలామందిని కూడా కిరాతకంగా చంపుతున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ని చెక్ చేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తీసుకొని కొంతమందిని బందీలుగా కూడా తీసుకువెళ్ళడం కూడా జరిగింది. సో దానికి ఆ దాడి ఘటనకు పోల్చే విధంగా ఆ దాడి ఘటనకు గానే ఈ ఘటన అనేది కూడా జరిగింది. అంటే సేమ్ అలాంటి దాడి అనేది కూడా నిర్వహించాలనుకున్నారు, కానీ ఇక్కడ చిన్నపిల్లల్ని మహిళల్ని వదిలివేయడం కూడా జరిగింది. ఎవరిని కూడా బందీలుగా పట్టుకువెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని సరిహద్దులు దాటడం అనేది దాదాపు అసాధ్యం కాబట్టి కేవలం కాల్పుల వరకు మాత్రమే పరిమితమై మానవహోమాన్ని కూడా సృష్టించారు. సో దాని నుంచే స్ఫూర్తి పొంది ఈ దాడి అనేది కూడా నిర్వహించారనేది కూడా ఒక అభిప్రాయంగా కూడా కనపడుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆ యాంగిల్లో కూడా ఇక్కడ ఈ విచారణ అనేది కూడా జరుగుతుంది. సో వాళ్ళకు సింపతిగా ఈ దాడి అనేది కూడా నిర్వహించారా, లేకపోతే అసలు ఈ దాడి అనేది కూడా ఎందుకు నిర్వహించారనే దాని గురించి ఇప్పటివరకు ఒక పర్టికులర్ కాజ్ కానీ రీజన్ కానీ బయట పెట్టడం లేదు. ఈ దాడికి తామే బాధ్యులమని చెప్పేసి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అదేవిధంగా లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థ రెండు కూడా ప్రకటించినప్పటికీ కారణం ఏంటి, అసలు ఎందుకు దాడికి పాల్పడ్డారనే దాని గురించి వివరాలంటే కూడా చెప్పడం లేదు. సో దీనిపైన కూడా డిస్కషన్ అనేది కూడా జరిగే అవకాశం కూడా కనపడుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా ఈరోజు పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి పరిణామాలు ఏంటి కూడా ఉంటాయనేది కూడా చూడాలి. మరొక వైపు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటంటే పీఓకేలో ఉన్న తీవ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు ఏంటి కూడా నిర్వహించాలి, అక్కడ ఉగ్రవాద శిబిరాలను కూడా ధ్వంసం చేయాలి అని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తుంటే మరొక మంది పీఓకేని ఆక్రమించుకోవాలని చెప్పేసి మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సో వీటిపైన అఖిలపక్ష సమావేశంలో కూడా అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. సో ఓవరాల్గా సిచ్యువేషన్ను వాటికి వివరించడంతో పాటుగా తదనంతర పరిణామాలంటే కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అంతర్జాతీయ సమాజం నుంచి దౌత్యపరంగా పాకిస్తాన్ ఏకాకి చేసే ప్రయత్నాలంటికి ఏ విధంగా చేయబోతున్నారనే దాని గురించి కూడా సలహాలు సూచనలు కూడా తీసుకోవడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా డిస్కషన్ చేయబోతోంది. సో ఓవరాల్గా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే దానికంటే ఏం చేయాలి అనే దాని గురించి విపక్షాల నుంచి సలహాలు సూచనలు అభిప్రాయాలంటే కూడా స్వీకరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. శిరీష్, అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి ఏ పార్టీలు హాజరయ్యే అవకాశం ఉంది, అలాగే కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే వెళ్లనున్నారా, అలాగే పార్టీ నుంచి కీలక నేతలు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది? రాహుల్ గాంధీ మాత్రం అమెరికా పర్యటనను రద్దు చేసుకొని హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సిడబ్ల్యూ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. అయితే ఇటు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరు కావచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకవేళ హాజరు కాకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఈ అంశంపై సీరియస్నెస్ అనేది కూడా లేదు అన్న ఒక చర్చ అనేది కూడా జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి నిన్న రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్స్ ఏమైనా వాటిపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చ జరగడంతో పాటుగా రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్లపైన కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా దుమారం అనేది కూడా చెలరేగుతోంది. సో ఈ పహల్గావ్ ఘటనలకు దేశంలో నెలకొన్న పరిస్థితులే కారణమని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యల్ని బాధ్యతారహితమైన వ్యాఖ్యలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వివరణిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి వివరణ ఇచ్చుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం. సో మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను కూడా సమావేశానికి ఆహ్వానించారు. దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది. సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా దీనికి సంబంధించి బ్రీఫ్ అనేది కూడా చేయబోతున్నారు. అంటే ప్రతి రాజకీయ పార్టీ యొక్క స్టాండ్
ట్రెండ్ అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే దౌత్యపరంగా పాకిస్తాన్ పైన ఆంక్షలన్నింటి కూడా విధించారు. అదేవిధంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యల విషయంలో మాత్రం దేశ ప్రజల నుంచి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు అనేది కూడా ఉండాలి. అంటే ఇటు మిలిటరీ యాక్షన్ అంటే సైనిక చర్య అనేది కూడా తీసుకోవాలంటే మాత్రం దానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల నుంచి అనుమతి అనేది కూడా తీసుకొని అయితే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది వాళ్ళ నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే కేంద్రం ముందుకు వెళ్ళాలి. లేదంటే మాత్రం విపక్షాల నుంచి వ్యతిరేకత కనుక వ్యక్తమైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం మెరుపు దాడుల విషయంలో కానీ సైనిక చర్య విషయంలో కానీ ముందడుగు వేసే అవకాశం అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఎటువంటి పరిణామాలు ఎదురైనా కూడా భరిస్తాము అని చెప్పేసి ఒక కన్సెంట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి లభిస్తే మాత్రం అప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే దీనివల్ల ఒకసారి యాక్షన్ అనేది కూడా మొదలైతే ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది కూడా దీనివల్ల చాలా తీవ్ర పరిణామాలు అనేవి కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా భరించేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. అటువంటప్పుడే సైనిక చర్యకు వెళ్ళాలి అనేది కూడా ఒక ఆలోచన. అయితే గతంలో జరిపిన దాడులంటి కూడా జరపకుండా ఈసారి పకడ్బందీగా దాడులంటి కూడా నిర్వహించాలి. శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఎందుకంటే గతంలో నిర్వహించిన దాడులంటే కేవలం వాళ్ళని కట్టడి చేసేందుకు నిర్వహించారు. కానీ ఆ తర్వాత వాళ్ళ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు అనేది కూడా రాలేదు. కాబట్టి అటు అంతర్జాతీయ పరంగా పాకిస్తాన్పై దౌత్యపరంగా ఒత్తిడి పెంచడంతో పాటుగా మరొక వైపు సైనిక చర్య తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన కూడా ఈరోజు సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేసే అవకాశం ఉంది. శిరీష్, అయితే పాక్ను భారత్ అన్ని విధాలా కూడా దిగ్బంధిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్కు కూడా సమన్లు జారీ చేసింది. అయితే వారం రోజుల్లో కూడా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొన్న పహల్గాంలో జరిగిన గాడి దాడిన తర్వాత పాకిస్తాన్పై దేశవ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది కూడా వ్యక్తమవుతోంది. అంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏకతాటితో ముక్త కంఠంతో కాంగ్రెస్ ముఖ్యంగా పాకిస్తాన్ చేసిన వ్యవహారాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు. ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పటికీ ఇండియాకు బాసటగా నిలిచాయి. ఒక కీలకమైన పరిణామం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ సర్కార్ కూడా పాకిస్తాన్ చర్యలను ఎండగడుతూ భారత్కు సంఘీభావాన్ని కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరంగా భారతదేశానికి సింపతి అనేది కూడా వస్తుంది. కాబట్టి దీని ఆధారంగా చూసుకొని పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు. కానీ అక్కడ ఒక కీలుబొమ్మ ప్రభుత్వం అనేది కూడా ఉంది. కేవలం సైనిక పాలన, తీవ్రవాద గ్రూపులు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ సంస్థ, ఇది మూడు కలిసి పాకిస్తాన్ను పరిపాలిస్తున్న నేపథ్యంలో ఆ ఒత్తిడిని పాకిస్తాన్పై త్రిశూల వ్యూహం అంటే మూడు వైపుల నుంచి కూడా ఒత్తిడి పెంచుతున్నారు. దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా సైనిక పరంగా కూడా త్రిశూల వ్యూహాన్ని అనుసరించడం ద్వారా పాకిస్తాన్ కట్టడి చేసే ప్రయత్నాన్ని కూడా భారతదేశం చేస్తుంది. మొదట దౌత్య ఆర్థిక మార్గాల్ని అవలంబిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే ఇక చివరి మార్గంగా సైనిక చర్యను అవలంబించవచ్చు. అంటే ఒకసారి సైనిక చర్య అనేది కనుక ప్రారంభిస్తే మాత్రం కాంప్లికేషన్స్ అన్నిటి కూడా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ సిద్ధపడి అన్ని రకాలుగా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 2016లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ 2019లో జరిగిన ఘటన కానీ ఇవి ఇంప్లిమెంటేషన్ చేయడానికి దాదాపు 10 నుంచి 12 రోజుల సమయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అన్ని రకాల అంశాలను బేరీజ్ వేసి తీసుకోవాలి. అంటే ఆవేశంతో కూడిన నిర్ణయాలంటే కూడా అనర్థాలకు దారితీస్తాయి. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి శత్రువు యొక్క బలాన్ని ఖచ్చితంగా అంచనా వేసి చావు దెబ్బ కొట్టాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనపడుతుంది. ఆ దిశగా వ్యూహాలంటే కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే త్రివిధ దళాలను రెడీ చేసినప్పటికీ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఏదైతే మోహరింపులు, సరిహద్దుల్లో సైన్యం మోహరింపులు ఏవైతున్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క బలాన్ని అంచనా వేసి ఏ విధంగా పాకిస్తాన్పై అటాక్ చేయాలనేది కూడా చూస్తున్నారు. అంటే సరిహద్దులు దాటకుండానే పాకిస్తాన్కు బుద్ధి చెప్పే ఆలోచన కూడా ఒక రకంగా ఇక్కడ చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మొదట దౌత్య మార్గాల ద్వారా, అదేవిధంగా ఇటు ఆర్థిక మార్గాల ద్వారా పాకిస్తాన్పై ఒత్తిడి తెస్తారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తీరులో కనుక మార్పు లేకపోతే మాత్రం ఇక చిట్ట చర్యగా సైనిక చర్యను పాటించే అవకాశం ఉంది. పీఓకేపై దాడి చేసేందుకు ప్రణాళిక అనేది కూడా అవసరమైతే సిద్ధం చేస్తారు. కానీ అక్కడ ఏదైతే గిల్గిట్, అదేవిధంగా బాల్చిస్తాన్, ఈ రెండు ప్రాంతాల్లో కూడా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు లాంటివి కూడా జరుగుతున్నాయి. సో అటువంటి గ్రూపులకు మద్దతు ఇవ్వడమా, వాళ్ళ ద్వారా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టడం అనేది కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఇటు బలూచిస్తాన్ ప్రావిన్స్లోను, అదేవిధంగా ఇటు పీవీకేలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆందోళనను ఉపయోగించుకోవడం, మరొక వైపు తాలిబాన్ వైపు నుంచి ఒత్తిడి పెంచడం, ఇలా అనేక మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఏదైతే బెస్ట్ ఆప్షన్ అనుకుంటారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది. ఈరోజు అఖిలపక్ష సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యూహం అనేది కూడా ఖరారయ్యే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.